గడిచిన ఈ 11 నెలల్లో నేను ఇంకా దేవుళ్ళో ఎదగాలి, నేను ఇంకా దేవుళ్ళో ఇంకా హృదయపూర్వకంగా నేను ఉండాలి అని నీవు అనుకుంటూ ఉండలేకపోయావేమో. పరిశుద్ధంగా ఉండాలని ప్రయత్నించి నీవు విఫలమైపోయావేమో. నా జీవితం ఎంత ప్రయత్నం చేసినా, ఆశీర్వాదం కోసం ఎంత ప్రయత్నం చేసినా విఫలమైపోయావేమో. ఏంటి ఈ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా, నా ప్రార్థన ఆలకించట్లేదా, నన్ను అసలు దృష్టించట్లేదా, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను ఎందుకు ఇలాంటి పరిస్థితులు గుండా నడిపిస్తున్నాడని నీవు అనుకుంటున్నావేమో. ఒకవేళ దేవుడికి నేను విరోధంగా ఉండటం వల్లే నాకు ఇలా దేవుడు శిక్షేస్తున్నాడని నీవు అనుకుంటున్నావేమో. నువ్వు ఎలా ఆలోచించుకున్నా సరే మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకోడి, పూర్వకాల సంగతులు తలంచుకోడి. నీ జీవితంలో నీవు వృద్ధి చెందాలని, నీవు అభివృద్ధి చెందాలని, కుటుంబం కట్టబడాలని అనేక మార్లు ప్రయత్నం చేసినా నీవు ఆ ప్రయత్నంలో అపజయం పొందావేమో. మునుపుటి